దీంట్లో ఏం లేదు, ఇట్స్ కంప్లీట్లీ బ్లాంక్. చూడండి, index.jsలో స్టోర్ లేదు, app.jsలో బ్లాంక్, ఏం లేదు, కంప్లీట్లీ ఫ్రమ్ ది స్క్రాచ్. ఇంతవరకు నేను చెప్పింది ఓల్డర్ అప్రోచ్. 2-3 ఇయర్స్ బ్యాక్ మేము నేర్చుకున్నప్పుడు రిడెక్స్లో స్టోర్ ఇంప్లిమెంట్ చేసేది. స్టోర్ క్రియేట్ చేయాలంటే రెడ్యూసర్ ఉండాలి, రెడ్యూసర్ని మార్చాలి అంటే యాక్షన్స్ కావాలి, యాక్షన్స్ని డిస్పాచ్ చేయాలి. ఈ మొత్తం ప్రాసెస్ చేస్తే తప్ప మాకు స్టోర్ క్రియేట్ అయ్యేది కాదు. అలా క్రియేట్ చేసినటువంటి స్టోర్ని index.jsలోనూ app.jsలోనూ అటాచ్ చేసి మొత్తం కరెక్ట్ ఆపరేషన్ చేసేవాళ్ళం. అది బై డిఫాల్ట్ అసింక్రనస్ బిహేవ్ చేసేది కాదు. అసింక్రనస్ బిహేవ్ చేయాలంటే తంకనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇంత తతంగం మరలా చెప్తా ఉన్నాను, చాలా టూ మచ్ కంటెంట్ ఇది, ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని రోజులు ఆడిన స్మార్ట్ గేమ్స్ చీప్గా ఒక ప్రాజెక్ట్ చేసేసేది, జెండా తుక్కేసేది, నాది అయిపోయింది అని అంటే మాత్రం మీరు చాలా సఫర్ అవుతారు. కనీసం ఒక 5-10 సార్లు ప్రాక్టీస్ చేస్తే తప్ప మీరు సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు. నాకు సాయంకాలం వరకు మెసేజ్ చూడకుండా ఉండేది, అప్డేట్ చేయకుండా ఉండేది, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వకుండా ఉండేది. గబగబని సాయంకాలం 2 గంటల 5 నిమిషాలు కోడ్ కాపీ పేస్ట్ చేసేసి పుష్ చేసేసేది, మనమే తెలివైన వాళ్ళు అనుకుండేది. ఇవంతా కొన్ని రోజులు కట్టి పెట్టేసినారంటే కొంచెం బెటర్. ఓకే, ఎందుకంటే ఇవి చాలా క్రూషియల్ స్టెప్స్. ఇవి తెలిస్తేనే, ఆల్మోస్ట్ ఇవి తెలిస్తే మిగిలిన రియాక్ట్లో మొత్తం తెలిసినట్టు. మీకు ఇక్కడికి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసినారంటే మిగిలినంతా వచ్చేసి ఉంటుంది మీకు. ఓకే ఫైన్. సో టూల్ కిట్ అనేది ఏం చేసిందంటే, ఈ రెడెక్స్ సెటప్ చేసేటప్పుడు డెవలపర్లంతా కన్సర్న్ రైజ్ చేశారు. దాంతో కొద్ది పనికి ఇన్ని ఫైల్స్ చేయడం ఏంది, చుట్టుకొని వచ్చేదేంది జస్ట్ ఒక చిన్నదానికి అనేసి. సో దే కమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ రెడెక్స్ టూల్ కిట్. దీంట్లోనే రెడ్యూసర్, దీంతోనే యాక్షన్స్, దీంతోనే డిస్పాచ్, దీంతోనే అసింక్, ఎవ్రీథింగ్ సింగిల్ ఫైల్. కాకపోతే టూ మచ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది, బట్ ఎవ్రీథింగ్ సింప్లిఫైడ్ అయిపోయింది దీంట్లో. సో రెడెక్స్ టూల్ కిట్ అనేది దెర్ ఇస్ ఎ సెపరేట్ వెబ్సైట్ ఫర్ దట్. This is the website Redux Toolkit. If you click on the get started, you will get this step by step procedure. ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, సో ఈ కమాండ్ రన్ చేయాలి. ఈ కమాండ్ రన్ చేస్తే we will get Redux Toolkit, React Redux, ఇవి రెండింటిని మనం ఇన్స్టాల్ చేసుకునేసి దెన్ మిగిలిన స్టెప్స్ అంతా సేమ్. స్టోర్ క్రియేట్ చేయాలి, స్టోర్ క్రియేట్ చేసి ఆ స్టోర్ని ఎత్తుకొని పోయి యాప్.jsలో పెట్టాలి, అవంతా సేమ్. ఓకే, ఓకే అవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. జస్ట్ దిస్ ద ఫస్ట్ కమాండ్, స్టోర్ క్రియేట్ చేయడం, తర్వాత దాన్ని ఎత్తుకుని పెట్టడం. ఓకే లెట్ స్టార్ట్ విత్ దిస్. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయాలి రిక్వైర్డ్ డిపెండెన్సీస్ని. సో లెట్ మీ గో హెడ్, మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి I have installed dependencies. Now స్టోర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూడండి. ఇది స్టోర్ క్రియేట్ చేసే విధానం. ఓకే, నేనేం చెప్పాను, రెడ్యూసర్స్, యాక్షన్స్ ఇవంతా సెపరేట్గా క్రియేట్ చేయాల్సిన పని లేదు, అవన్నీ సింగిల్ ఫైల్లో క్రియేట్ చేస్తే చాలండి. దాని పేరు స్లైస్. ఒక్కొక్క కేటగిరీకి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్కి సంబంధించి యూజర్ స్లైస్, ప్రోడక్ట్స్ సంబంధించి ప్రోడక్ట్ స్లైస్, స్టూడెంట్స్ సంబంధించి స్టూడెంట్ స్లైస్, అట్లా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి దాన్ని మనం స్లైస్ అనే పేరుతో పిలుస్తాం. సో ఆ స్లైస్ని ఎత్తుకొచ్చి దీని లోపల పెట్టాలి మనం. స్టోర్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాగైతే రెడ్యూసర్ని ఎత్తుకుని పోయి పెట్టామో,
అలా ఇక్కడ కూడా స్టోర్ క్రియేట్ చేసేటప్పుడు స్లైస్ ఎత్తుకొని పోయి పెట్టాలి. సో ప్రస్తుతానికి స్టోర్ క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. సోర్స్ లోపలికి వెళ్ళి store.js export const store equal to configure store a method configure store. అక్కడ మనం డైరెక్ట్గా రెడ్యూసర్ని పాస్ చేసేస్తా ఉంటుంది. ఇక్కడ రెడ్యూసర్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో యూజర్ సంబంధించి, ప్రొడక్ట్ సంబంధించి, స్టూడెంట్ సంబంధించి డిఫరెంట్ కరెక్ట్ ఆపరేషన్ ఉండొచ్చు. అన్ని రెడ్యూసర్లని నువ్వు ఇక్కడ క్రియేట్ చేసి పాస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దీన్ని గో టు ద స్టోర్ index.jsలోకి వెళ్ళి React Redux లో నుంచి import provider store let me see any errors. So far so good boss, no problem. Store does not have a valid reducer, no problem. సో ఇప్పుడు మనం రెడ్యూసర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రెడ్యూసర్ లేదు కదా, ఇక్కడ స్లైసెస్. సో స్లైస్ ఎలా ఉంటుంది చూడండి. ఇది స్లైస్ని క్రియేట్ చేసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ let me create users slice.js export const users slice equal to create slice దీని యొక్క నేమ్ వచ్చి యూజర్స్, రెడ్యూసర్స్ ప్రస్తుతానికి ఎంటీ. ఇది ఒక స్లైస్ని క్రియేట్ చేసే విధానం. దీంట్లో డిఫాల్ట్ ఇనిషియల్ స్టేట్ ఈక్వల్ టు కాన్స్ట్ initial state equal to an empty users empty array. సో ఇనిషియల్ స్టేట్ని ఏడు పెట్టేస్తున్నాను. నౌ లెట్స్ గో టు ద స్టోర్. I run the application. మొత్తం ఫైల్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్
default user slice dot reducer. I think now so far so good. Okay, let's review whatever we did so far. ఫస్ట్ ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళి రెడెక్స్ టూల్ కిట్ ఇన్స్టాల్ చేశాను. దాంట్లో ఐ థింక్ ఏ డౌట్ లేదనుకుంటాను. దెన్ కమ్స్ స్టోర్ క్రియేట్ చేశాను. రెడెక్స్ టూల్ కిట్లో ఉండేటటువంటి ఒక మెథడ్ కన్ఫిగర్ స్టోర్ను ఉపయోగించి స్టోర్ క్రియేట్ చేశాను. ఆ స్టోర్ క్రియేట్ చేయాలంటే నాకు రెడ్యూసర్లు కావాలి. ఇక్కడ రెడ్యూసర్స్ అనేది లేదు. ఇక్కడ ఏమున్నా స్లైస్లోనే రెడ్యూసరు, స్లైస్లోనే యాక్షన్స్, స్లైస్లోనే ఇన్స్టల్ స్టేట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే యూ కెన్ సీ దట్. సో ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీలో ఉండేటటువంటి రెడ్యూసర్ని నేను ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ స్లైస్లోనే రెడ్యూసర్ ఉంది. ఈ స్లైస్లోనే దీని లోపల ఈ రెడ్యూసర్ లోపల నేను ఇంకా యాడ్ చేయబోయేదే యాక్షన్స్. ఓకే, సో దీనిని ఎక్స్పోర్ట్ చేసి ఆ ఫైల్లో నుంచి ఆ యూజర్ స్లైస్ని ఇంపోర్ట్ చేసుకునేసి ఇక్కడ అటాచ్ చేశాను. స్టోర్ క్రియేట్ అయిపోయింది. ఈ స్టోర్ని తీసుకెళ్ళి నేను index.js లో ఇంతకుముందు ఎలాగైతే ప్రొవైడర్ ద్వారా అటాచ్ చేశానో అదేలాగా అటాచ్ చేసేసాను. ఇంతవరకు క్లియరా? ఓకే, ఎనీ డౌట్? సో ఈ పర్టికులర్ స్టోర్లోని ఈ యూజర్స్ని మన కాంపోనెంట్లో యాక్సెస్ చేయాలి అంటే సేమ్ సెలెక్టర్ వాడాలి. యూజ్ సెలెక్టర్ ఉపయోగించి మనం ఎలాగైతే డేటా క్యాప్చర్ చేసామో అలానే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో టు యూజర్ స్లైస్, రామ్ రవి శ్యామ్. దీన్ని నేను యాప్ కాంపోనెంట్లో వాడాలి అంటే గో టు యాప్ కాంపోనెంట్, ఫస్ట్ స్టెప్ కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ which will take స్టేట్లోని స్టోర్లో ఏం పెట్టాం మనం? యూజర్స్. ఇప్పుడు దాన్ని కన్సోల్ లాక్ చేసి చూద్దాం. ఓ యూజర్స్ లోపల యూజర్సా? దెన్ we will do all స్టోర్లో యూజర్స్ డీటెయిల్స్. go to app.js, user details. దాంట్లోని యూజర్స్. we have the data now. ఈ యూజర్స్ని డిస్ప్లే హియర్. ul usr డాట్, అంతే, జస్ట్ స్ట్రింగే కదా, ఆబ్జెక్ట్ ఏం కాదు కదా. ఓకే, స్టోర్లో
నేను ఏ పేరు అయితే పెట్టానో దీన్ని ఉపయోగించి దీనికి యూజర్ స్లైస్ నుంచి డేటా వస్తుంది. యూజర్ స్లైస్లో ఇనిషియల్ స్టేట్లో యూజర్స్ అని ఉండవు. సో బేసికలీ స్టేట్ డాట్ యూజర్ డీటెయిల్స్ డాట్ యూజర్స్, ఇది డేటా కలిగి ఉండే ప్లేస్. సో దాన్ని నేను యాప్ డాట్ జేఎస్లో తీసుకున్నాను. మీరు చూసామంటే స్టేట్ డాట్ యూజర్ డీటెయిల్స్ డాట్, ఇది స్టోర్ పేరు, ఇది స్టోర్లో ఉండేటటువంటి నువ్వు రిడ్యూసర్కి ఇచ్చిన పేరు, ఇది ఇనిషియల్ డీటెయిల్స్లో నువ్వు ఇచ్చినటువంటి పేరు. సో లేదు నాకు ఎందుకు సార్ ఇంత పెద్దదిగా ఉంది అంటే మీరు జస్ట్ ఇక్కడే పెట్టుకొని ఒక అర్రే పెట్టుకోనండి, ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ తీసేయచ్చు. బట్ నేమింగ్ కన్వర్షన్ అయితే అలా ఉంటుంది. దీన్ని మనం యాప్ డాట్ జేఎస్లో రిసీవ్ చేసుకొని డిస్ప్లే చేసాం. దిస్ ఈస్ హౌ వి గెట్ ద డేటా. మరి యాక్షన్స్ ఎక్కడ? అంతా బాగానే ఉంది, మరి యాక్షన్స్ ఎక్కడ? యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా ఏం చేయాలి అంటే ఆ యాక్షన్స్ అన్నిటిని మీరు రాయాల్సింది ఈ ప్లేస్లో. సో ఎలా రాయాలి అంటే create user is going to be a function read user is going to be a function update user delete user. ఆబ్జెక్ట్ లోపల ఈక్వల్ టు రాయకూడదు, అంటే నీకు జావా స్క్రిప్ట్ మర్చిపోయాడు అని అర్థం. ఇదేమిదే ఆబ్జెక్ట్ లోపల ఈక్వల్ టు రాయకూడదు. సో ఇవి యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యూజర్, this will access state action state dot users dot push action dot payload. మరి యాక్షన్ ఎలా వాడాలి అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ ఎక్స్పోర్ట్ యూజర్ స్లైస్ డాట్ యాక్షన్స్లో నుంచి క్రియేట్ యూజర్. సో ఇవి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ యాడ్ యూజర్ లేదా క్రియేట్ యూజర్ ఆన్ క్లిక్ create user export const సో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయాలంటే we need to have the dispatch use dispatch using this
create user, ఎక్స్పోర్ట్ చేసాం కదా, సేమ్ పేరు ఉందా, handle create user, copy this, handle create user. సో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేసే వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి స్లైస్ లేక వస్తుంది, స్లైస్లో యాక్షన్ డాట్ పేలోడ్లో వస్తుంది ఆ వాల్యూ, అది స్టేట్ లోపలికి పుష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు delete ఆల్సో సేమ్ థింగ్. సో వెన్ యూ గో టు ద కంపోనెంట్, ఇంతవరకు క్లియరా? కాన్స్ట్ హ్యాండిల్ delete. సో అక్కడి నుంచి delete ఫంక్షనాలిటీ ఇంకా రాయలేదు, సో delete ఫంక్షనాలిటీ రాయాలి నువ్వు. delete ఫంక్షనాలిటీ రాయాలంటే స్టేట్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు స్టేట్ డాట్ యూజర్స్ డాట్ ఫిల్టర్ కాల్ బ్యాక్ ఫంక్షన్. నువ్వు ఏ యూజర్ని అయితే పంపిస్తావో ఆ యూజర్ తప్ప, స్టేట్ డాట్ యాక్షన్ యూఎస్ఆర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్. సో ఇది delete యూజర్. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి నుంచి, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి app.jsలో dispatch delete యూజర్. ఏ యూజర్ని delete చేయాలనుకుంటున్నావు? Whichever user you don't want, you can delete that. This how you can delete. అప్డేట్ చేయాలంటే నీకు ఇండెక్స్ కావాలి, సో దానికి మళ్ళీ ఫాము అవంతా యూస్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఇది రిడెక్స్ టూల్ కిట్. నువ్వు చెప్తున్నావు, ఫస్ట్ నువ్వే ప్రాక్టీస్ చేసి చూపించాలంతా, నువ్వు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు అంటే. గుడ్, లెట్ మీ జస్ట్, నేను సర్వర్ కమ్యూనికేషన్ కూడా కంప్లీట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సర్వర్ కూడా ఈరోజే చెప్పేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అదేం జస్ట్ ఒక లైనేలే, దాన్ని అంత సెటప్ లేదు ఇక్కడ. ఒకే ఒక ఫంక్షన్ ఇక్కడ రాయిపోయేది నేను. సర్వర్ కమ్యూనికేట్ చేయాలంటే ఎక్స్ట్రా రెడ్యూసర్, ఎక్స్ట్రా తంక్ మరలా పోయి తంక్ ఇన్స్టాల్ చేయాలి, తంక్ తెచ్చి కాన్ఫిగర్ చేయాలి, ఇవంతా ఏం లేదు. ఆల్రెడీ అంతా రెడీమేడ్ అవైలబుల్ ఉంది, దీంతోనే ఉండాలి. ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేయాలంతే, అయిపోయింది అది. డన్, నాకేం ప్రాబ్లం లేదు. లెట్ మీ జస్ట్ గో ఫర్ ది ఫామ్. లేబుల్ యూసర్ నేమ్,
So let me create a username. Username. Refresh. Edit. Handle edit. ఇవంతా ఆల్రెడీ నేను రాసిన ఫంక్షనాలిటీసే, అందువల్ల ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీథింగ్. Set username equal to user. When I click edit, ఆ పర్టికులర్ వాల్యూస్ అక్కడ పాపులేట్ అవుతుంది. When I click edit, ఈ బటన్ మారాలి, ఇది అప్డేట్కి వెళ్ళాలి. So to do that, const index set index use state null. సో ఇండెక్స్ కానీ నల్ అయితే కరెంట్ బటన్, ఈక్వల్ టు కానీ నల్ అయితే ఈ బటన్, కాకపోతే అప్డేట్ యూజర్, హ్యాండిల్ అప్డేట్ యూజర్, సో వీడు ఐ తెచ్చుకుంటాడు, హ్యాండిల్ ఎడిట్ సెట్ ఇండెక్స్కి ఐ అసైన్ చేస్తాడు. సో హ్యాండిల్ అప్డేట్ డిస్పాచ్ అక్కడ రాసుకోనా, హ్యాండిల్ అప్డేట్ ఫంక్షన్, ఎస్ అప్డేట్ యూజర్, స్టేట్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు నేను చెప్తాను, అప్డేట్ కంప్లీట్ అవును. సో లెట్ మీ జస్ట్ గెట్ ది complete the update user. Okay. సో ఐడి న్యూ యూజర్ తెచ్చుకున్నాం, స్టేట్ డాట్ యూజర్స్ ఆఫ్ ఇండెక్స్, స్టేట్ డాట్ యూజర్ కాపీ చేసుకున్నాం. ఓకే ఫైన్. -1 అంటే -1 ఎందుకు వస్తుంది తెలీదా? నా క్యూరియాసిటీతో అడుగుతున్నాను. జావా స్క్రిప్ట్లో మనం అర్రేలో వాల్యూని చెక్ చేసేటప్పుడు -1 ఎందుకు వస్తుంది గుర్తులేదా?
అర్రేలో వాల్యూ ఉందా లేదని ఎట్లా చెక్ చేస్తాం? ఒక అర్రేలో ఒక ముగ్గురు యూజర్లు ఉన్నారు. ఆ యూజర్ ఉన్నాడా లేదని ఎలా కనిపెడతాం? సో పోనీ అర్రేలో ఉండే మొదటి యూజర్ యొక్క ఇండెక్స్ ఏమి? అర్రేలో యూజరే లేకపోతే ఏం వాల్యూ వస్తుంది? సో ఈడ -1 అంటే వాడు ఈడ ఆ యొక్క యూజర్ ఉన్నాడా లేదా కనుక్కుంటున్నాడు. ఒకవేళ ఆ యూజర్ కానీ లేకపోతే లే -1 వస్తుంది. సో ఇండెక్స్ కానీ -1 కానీ కాకపోతే ఉండాడు, రీప్లేస్ చేస్తున్నాడు. ఉంటే కాదు. -1 indicates if the user is not available in an array. Fine. Let me just go ahead. Sham new అప్డేట్ అయితే అయ్యింది. ఎందుకు ఇంతకీ నేను ఇక్కడ ఫినిష్ చేశాను అప్డేట్ యూజర్ ఫంక్షనాలిటీ లేదు. అక్కడి నుంచి ఎక్స్పోర్టే చేయలేదు, యూజర్ స్లైస్లో నుంచి ఆ అప్డేట్ యూజర్ని పంపించలేదు ఇంకా. ఎవరిని అప్డేట్ చేయదలుచుకుంటున్నాను? యూజర్ నేమ్ మరియు ఇండెక్స్ని. అప్డేట్ యూజర్కి ఆ వాల్యూస్ ఎలా వస్తుంది? అప్డేట్ యూజర్కి యాక్షన్లో పేలోడ్లో ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది. సో ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. id is index, new user is username. ఓకే, నిన్న వచ్చిన ప్రాబ్లమే ఇక్కడ. స్టేట్ డాట్ యూజర్స్ డాట్ ఇండెక్స్ ఈక్వల్ టు ఆవేశపడి బ్లైండ్గా ఫాలో చేసే చాట్ జీపీటీని ఇలా బుక్ అవుతాం. ఇదేంది ఇండెక్స్ వేరే వచ్చింది, మనం బుక్ చేసింది ఇది కదా. సుందర్ న్యూ 0లో ఎందుకు అప్డేట్ అవుతుంది? ఈ రామాయణం అంతా వద్దు. స్టేట్ డాట్ యూజర్స్ ఆఫ్ యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ ఐడియా, ఇక్కడ ఏ పేరుతో పంపిస్తున్న ఐడి ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ న్యూ యూజర్. Update user based on index
and the username is string, not object. I'm not sending the index. Why? Perfect. Okay. So let me start from the component. ఈ ఎడిట్ బటన్ నొక్కినప్పుడు ఈ వాల్యూ దీని ఇండెక్స్ 2 పంపించాలి నేను. సో ఎడిట్ బటన్ నొక్కినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కాంపోనెంట్లో ఎడిట్ బటన్ నొక్కినప్పుడు దిస్ ఎడిట్ బటన్ నొక్కినప్పుడు ఆ వాల్యూ ఇండెక్స్ 2 పంపిస్తున్నాం. దాన్ని యూజర్ నేమ్లో వాల్యూని ఇండెక్స్లో దాన్ని పెట్టుకుంటున్నాం. ఓకే, ఐ వాల్యూ అప్డేట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇండెక్స్లో ఇండెక్స్ని న్యూ యూజర్లో మనం క్రియేట్ చేసిన వాల్యూని అప్డేట్ యూజర్ పంపిస్తూ ఉన్నాం. సో యూజర్ స్లైస్లో అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ వస్తూ ఉంది. అక్కడి నుంచి వచ్చిన ఆబ్జెక్ట్లో ఇండెక్స్ న్యూ యూజర్ అక్కడ ఏ ప్రాపర్టీ అయితే పెట్టామో అక్కడ ఉండేదాన్ని తీసుకునేసి ఇండెక్స్ వచ్చి 0 కంటే ఎక్కువ ఉండాలి. -1 ఉండదు నార్మల్గా, బట్ జస్ట్ ఎ చెక్. సో ఎక్కువ ఉండాలి. ఇండెక్స్ వచ్చి యూజర్ లెంత్ కంటే తక్కువ ఉండాలి. ఈ చెక్ చూసుకునేసి state.users.indexలో న్యూ యూజర్ని పెట్టేసాం. మనం ఆ ఇండెక్స్ను ఉపయోగించి వాల్యూని అప్డేట్ చేసేసాం. ఈస్ హౌ వీ కెన్ అప్డేట్ ఇట్. ఇట్స్ జస్ట్ ఎ లాజిక్. సో క్రియేట్, రీడ్, అప్డేట్, delete we have completed with local. అదే ఏపీ నుంచి డేటా తేవాలి అంటే ఈ యూజర్ స్లైస్లో కొద్దిగా మార్పులు చేయాలి. దాన్ని చెప్పమంటారా? ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తారా? ఫినిష్ చేయండి. దీన్ని ఫినిష్ చేయండి. ఏపీఐ కాల్ది కావాలంటే రేపు ఒకరోజు బ్రేక్ కూడా తీసుకోండి. మేబీ సాటర్డే కనెక్ట్ అయ్యి నేను ఏపీఐ కాల్ ఫినిష్ చేస్తాను నేను. ఓకే, బట్ చాలా చెప్పాను.